టీ20 ప్రపంచ కప్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇండియా వరుసగా రెండో మ్యాచ్లోనూ అదరగొట్టింది. తొలి మ్యాచ్లో బ్యాటర్లు కాస్త తడబడిన గురువారం నమీబియాతో ఢిల్లీ వేదిక జరిగిన పోరులో మాత్రం మెరుపులు మెరిపించడంతో ప్రత్యర్థిని 93 పరుగులు భారీ తేడాతో ఓడించింది. మొదట బ్యాటింగ్కు వచ్చిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు భారీ స్కోర్ చేసింది. ఇషాన్ కిషాన్ 24 బంతుల్లో 6 ఫోర్లు 5 సిక్స్లతో 61 పరుగులు చేశాడు. హార్దిక్ పాండ్యా 26 బంతుల్లో 4 ఫోర్లు 4 సిక్స్లతో 26 బంతుల్లో 52 పరుగులు చేశాడు. అర్ధశతకంతో రాణించారు. ఛేదనలో నమీబియా 18.2 ఓవర్లకు 116కే ఆల్అవుట్ అయింది. స్టీన్ కాప్ 29, టాప్ స్కోరర్ వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు, అక్షర్ పటేల్ 2 వికెట్లు, స్పిన్ మాయకు తోడు బ్యాట్తో అదరగొట్టిన హార్దిక్ 2 వికెట్లలోనూ రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆల్రౌండర్ షోతో రాణించిన హార్దిక్ పాండ్యా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా అవార్డు దక్కింది. నమీబియా ఆహ్వానం మేరకు ముందు బ్యాటింగ్ చేసిన భారత్ రెండో ఓవర్లోనే తొలి వికెట్ కోల్పోయింది. అభిషేక్ ఇంకా కోలుకోకపోవడంతో జట్టులోకి వచ్చిన సంజు శాంసన్ 8 బంతుల్లో 1 ఫోర్ 3 సిక్స్లతో 22 పరుగులు చేశాడు. రెండో ఓవర్లో 6-4తో ధాటిగా ఆడినా ఎక్కువసేపు క్రీజులు నిలవలేకపోయాడు సంజు. కానీ మరో ఎండ్లో తిలక్ వర్మ 28 పరుగులతో ఇషాన్ కిషాన్తో కలిపి బ్యాట్ను గెలిపించాడు. స్మిత్ వేసిన 6వ ఓవర్లో ఏకంగా 4 సిక్స్లు 1 ఫోర్తో 28 పరుగులు రాబట్టి 20 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. ఇషాన్ మెరుపులతో 7వ ఓవర్లోనూ భారత్ స్కోరు 104, 1 వికెట్ నష్టానికి పటిష్టమైన స్థితిలో నిలిచింది. అయితే 8వ ఓవర్లో ఎరాస్మస్ ఇషాన్ను అవుట్ చేయడంతో స్కోరు వేగం నెమ్మదించింది. యూఎస్ఏతో మ్యాచ్లో రాణించిన కెప్టెన్ సూర్య బెర్నార్డ్ బౌలింగ్లో స్టంపౌట్ అవగా తర్వాత ఓవర్లోనే ఎరాస్మస్ తిలక్ను అవుట్ చేయడంతో 20 పరుగుల వ్యవధిలోనే 3 కీలక వికెట్లు కోల్పోయింది. కానీ హార్దిక్ దూబే 5వ వికెట్కు 39 బంతుల్లోనే 81 రన్స్ జోడించే భారీ స్కోరుకు బాటలు వేశారు. ఆరంభం నుంచే వేగంగా ఆడిన ఈ ఇద్దరు 15వ ఓవర్లో 24, 16వ ఓవర్లో 16 రన్స్ పిండుకున్నారు. ఎరాస్మస్ ఒకే ఓవర్లో హార్దిక్ దూబేతో పాటు అక్షర్ను అవుట్ చేసి పరుగుల వేగాన్ని అడ్డుకట్ట వేశాడు. నిర్దేశిత 210 పరుగుల లక్ష్యం ఛేదనలో నమీబియా నిలకడ ప్రదర్శన లేకపోయింది. ఓపెనర్లు లారెన్స్ టికాన్ 29, జాన్ ఫ్రైలిక్ 22 బంతులకే మెరుగైన శుభారంభం అందించినా దాన్ని కొనసాగించడంలో విఫలమయ్యారు. ఈ ఇద్దరు టీమిండియా బౌలింగ్ దాటిని సమర్థంగా ఎదుర్కొంటూ బౌండరీలతో ఆకట్టుకున్నారు. ప్రమాదకరంగా మారుతున్న క్రమంలో ఫ్రైలింగ్ను హర్షదీప్ అవుట్ చేయడం ద్వారా వికెట్ల కథ తెరిచాడు. పవర్ ప్లేలో ముగిసేసరికి నమీబియా వికెట్ నష్టానికి 57 పరుగులు చేసింది. కెప్టెన్ ఎరాస్మస్ వచ్చి 18 పరుగులు చేసి రాణించడంతో దూకుడు ప్రదర్శన ఎక్కువసేపు క్రీజులు నిలలేకపోయాడు. హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్ వరుస విరామంలో వికెట్లు పడగొట్టి భారత్ భారీ విజయంలో కీలక పాత్ర పోషించారు.